హాయ్ అండి, ఈ వీడియోలో లాంగ్ అండ్ షార్ట్ ఎండింగ్ వర్క్ ఎలా చేయాలనే చూద్దాము. డబుల్ కలర్ ఫ్లవర్ కూడా ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇక్కడ కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాము. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి క్లాస్ 7 అనమాట. క్లాస్ 7లో భాగంగా డబుల్ లేయర్ ఫ్లవర్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి. మీరు ఫ్రీ హ్యాండ్తో అయితే గీసుకోవడానికి అయితే ట్రై చేయండి. క్లాసెస్ లేట్ అవుతున్నాయని అనుకోవద్దు, మీరు ఈలోగా ప్రాక్టీస్ చేయండి. నా వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయడం మాత్రం అసలు వదలొద్దు. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మంచిగా వస్తాయి. ఇక్కడ నేను ఫేస్ అయిన కొన్ని విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవి ఇప్పుడు నా దగ్గర నేర్చుకునే పిల్లలు కూడా ఫేస్ అవుతున్నారు, మీరు కూడా ఫేస్ అవుతారని చెప్పేసి నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, డిజైన్ అయితే ఇట్లా గీసుకోండి. 14 నెంబర్ నీడిల్ అయితే తీసుకోండి. ఫస్ట్ జెరీ థ్రెడ్ కూడా తీసుకోండి. ఇప్పుడు జెరీ థ్రెడ్తో ఫస్ట్ అవుట్లైన్ అనేది వేసేసుకోండి. చిన్న గొలుసు కుట్టుతో నీట్గా అందంగా మీరు గొలుసు కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఎలా వేసుకుంటున్నానో మొత్తం అవుట్లైన్ అంతా కూడా నీట్గా వేసుకుంటున్నాను కదా, అట్లా నీట్గా అయితే వేసేసుకోండి. నేను మీకు చెప్తానన్న విషయం ఏంటంటే, నేను వర్క్ నేర్చుకునేటప్పుడు ఆవిడ దగ్గర నేను 1.5 hour అయితే ఉండేదాన్ని అనమాట. అక్కడ వర్క్ కంప్లీట్ చేసేసుకుని ఇంటికి వచ్చాక, ఇంటి దగ్గర పనులు కంప్లీట్ అయిపోయాక నేను మళ్ళీ ఫ్రేమ్ పట్టుకునేదాన్ని. కానీ బయటకు అయితే వచ్చేదాన్ని కాదనమాట. అంటే ఈవినింగ్ 6 లేదంటే 5 అయ్యేసరికి బయట కూర్చుని అందరూ మాట్లాడుకునేవారు అనమాట. ఇంకా నేనైతే అసలు బయటకు వచ్చేదాన్నే కాదనమాట. అట్లా ఏంటంటే, ఏం చేస్తుంది మీకు వాళ్ళు అంటే, ఇట్లా వర్క్ ఏదో చేసుకుంటుంది నేర్చుకుంటుంది కదా అనేసి మా అత్తయ్య గారు చెప్పేవారు అనమాట. చెప్తే అవునా అంతలా నేర్చేసుకుంటుందా అట్లా. ఇంకొక ఇప్పుడు నా ఏజ్ అమ్మాయిలు ఎవరైనా ఉన్న వాళ్ళైతే, అవునా అంతలా నేర్చేసుకుంటుందా, ఎంత బాగా కుట్టేస్తుందా, ఆవిడకి ఏం కుట్టడం రాదు, అట్లా మాటలన్నీ వస్తాయి అన్నమాట. ఏంటి ఆ ఫ్రేమ్ అంతా వదలదా, ఇంకా ఫ్రేమ్ పట్టుకునే ఉంటుందా, అట్లా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇప్పుడు మళ్ళీ చెప్తాను ఇది కంప్లీట్ అయిపోయాక. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఫ్లవర్ అంతా కూడా అవుట్లైన్ వేసుకున్నాను. నేను హాఫ్ మూన్ షేప్లో నేను హాఫ్ సర్కిల్ అయితే గీసుకున్నాను కదండి. అక్కడ చూడండి, అక్కడికి వచ్చేసరికి నేను ఆ లేయర్కి మనం లాంగ్ అండ్ షార్ట్ ఎలా వేసుకుంటామో తెలుసు కదా. ఆల్రెడీ నేను నా క్లాస్లో కూడా నేను లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్ అనేది ఎలా వేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడు మనం హాఫ్ సర్కిల్ వరకు వచ్చిన దగ్గర మిడిల్ పార్ట్ దగ్గర నుంచే తీసుకోండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి వేయడానికి అంత సెట్ కాదు, అందుకోసమని నేను మిడిల్ నుంచే వేసుకోమని చెప్తున్నాను. ఇంకా మీరు ఈలోగా మంచిగా ప్రాక్టీస్ అయితే మీరు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంటే మీకే ట్రిక్స్ తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇలా వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే నాకు వచ్చిన ట్రిక్స్ మీకు రావు, నాకు వర్కౌట్ అవుతున్న ట్రిక్స్ మీకు వర్కౌట్ అవ్వకపోవచ్చు, మీకు వర్కౌట్ అవుతున్న ట్రిక్స్ నాకు వర్కౌట్ అవ్వకపోవచ్చు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు చేస్తున్నప్పుడే మీకు సులువుతనం అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇట్లా ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. లాంగ్ అండ్ షార్ట్ ఫ్లవర్ మనం మామూలుగా ఎలా వేసుకుంటాం అలాగే. ఇప్పుడు పింక్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట. నేను 2 లేయర్స్ అయితే తీసుకుంటున్నాను, అంటే 2 దారాలు అయితే తీసుకుంటున్నాను అనమాట. వాటికి ముడి వేసేసి ఇప్పుడు చూడండి ఎలా వేస్తాను అనేది. నేను సర్కిల్ స్టార్ట్ అయిన దగ్గర నేను థ్రెడ్ అయితే తీసుకోవడం జరిగింది. మళ్ళీ గోల్డ్కి ఆనుకుని చిన్న గొలుసు అయితే వేసాను. అదే అక్కడతో ఒక గొలుసు అయితే వేసుకుని సెకండ్ గొలుసు వేసుకోవాలి కదా మనం వెనక్కి రావడానికి, అది గోల్డ్లో పెద్దదే వేసాను. కొంచెం మనం వేసుకుని చిన్న గొలుసు కన్నా పెద్ద గొలుసు వేసి ఇట్లా వెనక్కి లాగాను అనమాట. మీరు క్లియర్గా చూడొచ్చు, అదిగోండి ఎలా వేసాను అనేది. అది డబల్ లేయర్ ఫ్లవర్ అనమాట. ఇలా వేసుకుంటే మీకు చాలా నీట్గా వస్తుందండి. ఫ్లవర్ కూడా అందంగా ఉంటుంది, లేటెస్ట్గా కనబడుతుంది. మనం వర్క్ చేసుకునేటప్పుడు మంచి లుక్ అనేది కనబడుతుంది అనమాట బ్లౌజ్కి. ఇది ఫుల్ కంప్లీట్ అయ్యాక మీరే చూస్తారు ఆ ఫ్లవర్ ఎట్లా ఉందనేసి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. దీనికి పూసలు కానీ అంటే షుగర్ బీడ్స్ కానీ లేదంటే అవుట్లైన్ కూడా ఇచ్చుకుంటే చాలా అందంగా ఉంటుంది. నేను కొంచెం నాకు ఒంట్లో బాగోక నేను వర్క్ అనేది చేయడం తగ్గించాను. లేదంటే కనుక నాకు 3 daysకి ఒక బ్లౌజ్ అనేది నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ పని అవ్వట్లేదు. ఈ క్లాసెస్ కూడా నిన్న అంతా కంప్లీట్ చేసుకుని ఎడిటింగ్ చేసి ఇప్పుడు అయిందనమాట. చూడండి ఎంత అందంగా ఉందో. మళ్ళీ ఇప్పుడు మీకు గోల్డ్ చూపిస్తాను చూడండి. అదిగోండి, గోల్డ్ కూడా నేను ఆల్రెడీ హాఫ్ వేసేసాను. చూడండి, మీకు రివర్స్లో పెట్టి చూపిస్తున్నాను, మీకు ఇంకా క్లియర్గా కనబడుతుందని చెప్పేసి నేను ఇలా అయితే వేస్తున్నాను అనమాట.
ఇది వేస్తున్నాను కదా, ఇది కంప్లీట్ అయ్యేలోగా ఈ విషయం కూడా చెప్పేస్తాను నేను మీకు. అండ్ అట్లా అనేవారు అనమాట, మీ కోళ్ళు అంతలా చేస్తున్నాను. కానీ సరే చేస్తుంది కదా, నా దగ్గరికి వచ్చి చూసేవారు 1, 2. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకునేటప్పుడు మిస్టేక్స్ అనేవి సహజం, అందరికీ తెలిసిందే. డాక్టర్ కూడా ఏదో సామెత ఉంది కదా, డాక్టర్ కూడా ఒకరిని చంపంది డాక్టర్ అవ్వడు అని చెప్పేసి. అట్లా ఇప్పుడు మనకు ఒక బ్లౌజ్ పాడవుతుందండి, తప్పే ఉంది. ఇప్పుడు నేను అప్పట్లో దగ్గర నేను ఒక 10 years బ్యాక్ ఒక బ్లౌజే పాడు చేశాను, లేదా ఒక చీరే పాడు చేశాను అనుకోవచ్చు. కానీ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే నేను అసలు ఏం పాడు చేయలేదు. సరే వంక టింకర్ రావచ్చు, అయినా సరే నేను ఇప్పుడు అదే దాని మీద నేను మంత్లీ వచ్చేసరికి 10,000 ఇన్కమ్ అనేది నేను తీసుకొచ్చుకుంటున్నాను. ఇప్పుడంటే నాకు ఒంట్లో బాగోక అంతవరకు వెళ్ళట్లే, కానీ లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను నా ప్రతి మంత్ ఇన్కమ్ 10,000 to 12,000 వరకు ఉండేది. అది జస్ట్ నేను ఇంట్లో ఉండి నా ఇంట్లో పనులు చేసుకుని పడుకొని లేచి కూర్చొని ఇవన్నీ చేసుకుంటూ నేను సంపాదించుకున్న ఇన్కమ్. ఇప్పుడంటే ఈ యూట్యూబ్ ఇవన్నీ వాటి వల్ల చాలా వరకు తగ్గించేసానండి. అది ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నాను అనమాట. మీకు కూడా అలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు వర్క్ నేర్చుకున్న వాళ్ళకి చాలామందికి అట్లా జరుగుతూనే ఉంటాయి. అస్సలు అటువంటి వాటిని అస్సలు కేర్ చేయకండి, అసలు పట్టించుకోవద్దు. మీరు వర్క్ చేసి చూపిస్తే వాళ్ళు నోర్లు మూసుకుంటారు. ఇప్పుడు నేను నా విషయంలో అదే జరిగింది. ఇప్పుడు నేను నెలకు వచ్చేసరికి 10,000 అలా సంపాదించుకుంటున్నాను. నాది ఎప్పుడు చూడండి తెల్లవాళ్ళు నాది లైట్ ఆన్ అయ్యే ఉంటుందన్నమాట. అంటే ఎందుకు ఆన్ అవుతుందంటే నాకు పగలి పని అంతా చేసుకుని నైట్ నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటాను. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనీ వర్క్ చేసిందంటే ఎవరో పేరు పెట్టి పనిలే, ఎన్ని సంవత్సరాలన్నా ఆ వర్క్ అట్లానే ఉంటుందనే స్థాయికి వచ్చుకున్నాను. అంటే బయట ఎక్కడో కాదండోయ్, మన చుట్టుపక్కలే. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళే కదా మన మీద నింద వేసింది, అదనమాట. అది గుర్తుపెట్టుకోండి. అసలు ఎవరో ఏదో అంటున్నారని బ్యాక్ స్టెప్ వేయద్దు. ఫస్ట్ మగవాడి విజయానికి ఆడది ఎంత తోడవుతుందో ఆడదాని విజయానికి కూడా మగవాడు అంతే తోడవుతాడు. అది భర్త లేని వాళ్ళైనా ఎవరైనా సరే తప్పుగా అనుకోవద్దు. వేరే వాళ్ళైతే కనుక మీకుండే స్టామినా మీకుండే ధైర్యమే మీకు తోడవుతూ ఉంటుంది. కాబట్టి నా వర్క్స్ చూస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే నేను ఇదే చెప్తానండి, ఎవ్వరు కూడా డోంట్ బీ బ్యాక్, అంతే. అస్సలు బ్యాక్కి వెళ్ళొద్దు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా చేయండి. నేను కూడా కొన్ని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నేను కూడా ఏంటంటే ఇన్కమ్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అవన్నీ తీసుకోవాలి అంటే మనకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం వెనకడిగే వేశాను. దాన్ని ఇప్పుడు ఓవర్కమ్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా వెళ్తూనే ఉంటాను. అది నాకు యూట్యూబ్ కొంచెం తోడు అవుతుంది అని అనుకుంటున్నాను. అది ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు. ఇంకా నేను స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను. నేను జస్ట్ ఇప్పుడు లేచానంతే. పడుకున్న పిల్ల ఇప్పుడు లేస్తే ఎలా ఉంటారో అట్లా అనమాట. పడతాను, లేస్తూ ఉంటాను. కంపల్సరీగా ఏదో రోజు నేను నడుస్తాను ఈ యూట్యూబ్లో. నాకు ఆ నమ్మకం ఉంది. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. అది మన సబ్స్క్రైబర్స్, తర్వాత నా వర్క్ చూసేవాళ్ళు, వీళ్ళందరి వల్లే నాకు సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. కంప్లీట్ అయిపోయిందండి. ఈ లోపల చెప్పేలోగానే ఫ్లవర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను మీకు ముందే చెప్పాను, నేను చాలా క్లియర్గా చెప్పాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కంపల్సరీగా నాకు అడగండి. చూడండి, డబల్ లేయర్ కలర్తో ఫ్లవర్ ఎంత నీట్గా ఉందో కదా. నేను అవుట్లైన్ వచ్చేసరికి పింక్ కలర్ థ్రెడ్తో అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా నేను పూస వర్క్ అనేది ఇంకా చెప్పలేదు కదా, అందుకనే ఆగాను అనమాట. కంప్లీట్ అయిపోయింది కదండి. మీరు ఆ మధ్యలో ఏదో ఒక స్టోన్ అనేది అంటించుకుంటే ఇంకా బాగుంటుంది. లేదంటే కనుక గొలుసు కుట్టుతో మీరు జరీ థ్రెడ్తో కుట్టేసేయండి. మిడిల్లో అంతా కూడా మీకు ప్రాక్టీస్ కూడా అయినట్టు ఉంటుంది. ఇంకా 3 అయితే నాట్ అయితే వేసేసుకున్నాము. ఇక్కడితో ఈ ఫ్లవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. స్టోరీ కాదండి, ఇది నిజంగా జరిగిన వాస్తవం. నా విషయంలో అట్లానే జరిగాయి. ఇప్పుడు ఎవరు కూడా నా వర్క్ కోసం ఎవరు మాట్లాడరు, అంతా కూడా పాజిటివ్గానే మాట్లాడతారు. రేపొద్దున మీరు కూడా అలా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసరికి లాంగ్ అండ్ షార్ట్లో
ఎలా వేసుకోవాలనేది చూసేద్దాము సిల్క్ థ్రెడ్తో. నేను ఆల్రెడీ మీకు జరీ థ్రెడ్తో చెప్పాను కదండి, నేను సిల్క్ థ్రెడ్తో మీకు చెప్పలేదు. సిల్క్ థ్రెడ్తో గొలుసు కుట్టు మాత్రం వేయడం కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇవి డబల్ లేయర్తో వేస్తున్నారు, మీరు సింగిల్తో వేయట్లేదు. సింగిల్తో కూడా బాగోదు, అందుకే నేను ఇంకా సింగిల్ థ్రెడ్తో నేను చెప్పలేదు. డబల్ థ్రెడ్తోనే వేసుకోండి. డబల్ థ్రెడ్తో వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వర్క్ అనేది ఒత్తుగా నీట్గా అందంగా కనబడుతుంది అన్నమాట. చూడండి, మీకు ఇక్కడ పింక్ కలర్ వచ్చేసరికి చాలా క్రాస్గా అనేది వేస్తున్నాను. మనకి సిల్క్ థ్రెడ్తో మనకి ప్లస్ ఏంటంటే వర్క్ అనేది చాలా నీట్గా కనబడుతుంది అనమాట. మీరు సూదిని మాత్రం ఉంచి పట్టుకోకండి, నిలబెట్టి పట్టుకోండి. సూదికి హుక్కుకి తగిలించి నిలబెట్టి పట్టుకుంటేనే మీకు వర్క్ అనేది మంచిగా వస్తుంది. చూడండి, మంచి క్రాస్గా అయితే వచ్చింది కదా. అలా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మనం ఎడ్జ్ వర్క్ అనేది చూద్దాము. ఎడ్జ్కే మనకి నీట్గా రావాలండి, ఎడ్జ్ వర్క్ అనేది మనకి నీట్గా రావాలి. చూడండి, ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో అదిగోండి. ఇక్కడ ఏదైతే బయటకు వచ్చేసాయి కదా దారాలు, వాటిని మాత్రం ముందు నేను క్లోజ్ చేసుకున్నాను అనమాట. క్లోజ్ చేసుకుని అక్కడి నుంచి చూడండి, ఇంకా పొడవుకి తీసేయకూడదు. ఇంకా ఏదైతే ఆ దారం ఎండింగ్ ఉందో ఆ దారం ఎండింగ్ పైనుంచి అయితే మనం అనేది వచ్చేయాలన్నమాట. ఆ క్రాస్ అనేది రావాలి. క్రాస్ అనేది వచ్చేస్తే మనకి ఇంకా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా మంచిగా కుట్టుకోండి. నేను చెప్పిన ప్రతి ట్రిక్ కూడా ఫాలో అవ్వండి. అదేవిధంగా మీరు కుట్టుకుంటున్నప్పుడు మీకు ఏదో సులువుతనంగా అనిపిస్తే అదే మీకు ట్రిక్ అవుతుందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. మంచిగా ఇలా మీరు డిజైన్ చేసుకున్నారనుకోండి, రేపు పొద్దున్న మీ బ్లౌజ్ మీరే స్టిచ్ చేసుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. లైక్ చేయట్లేదు పెద్దగా ఎవరు, లైక్ చేయండి. అలా షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.